వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై స్థానిక దుకాణదారులు ఇళ్ల యజమానులు నిరసనలు తెలిపారు. ఆలయ దక్షిణ భాగంలో ఉన్న ప్రధాన రహదారిని సుమారు 25 అడుగుల మేర ఆలయ విస్తరణ కోసం ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా భారీ వాహనాలతో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే విస్తరణ పనులు రహదారి వైపుకు జరగడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గిపోతుందని, తమ దుకాణాలు, నివాసాలు ప్రమాదంలో పడుతున్నాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి మొత్తం ఎన్ని అడుగులు ఉండాలి అనేది ముందుగా నిర్ణయించకుండా స్పష్టత ఇవ్వకుండా విస్తరణ చేపడుతున్న తీరు ఆమోదయోగ్యం కాదని వారు చెప్పారు. పనులు ప్రారంభించే ముందుగా నోటీసులు ఇవ్వాలని, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే పనులు చేపట్టడం అన్యాయం అంటూ అక్కడికక్కడే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. సమస్యను పరిష్కరించే వరకు పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రహదారిని దేవాలయం వాళ్ళు దేవాలయంలోకి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అసలు ఈ వైపు ఉన్నటువంటి ఒక వాళ్లకు ఎంతవరకు ఇండ్లు పోతాయి, అసలు ఈ రోడ్డును తీసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటిది? కేవలం వీళ్ళు ఇక్కడ అధికారులు వచ్చి ప్రపోజల్ పెట్టేశాము, ప్రపోజల్ ఇంకా శాంక్షన్ అయి రాలేదు, ప్రపోజల్ వచ్చిన తర్వాత మీకు మార్కింగ్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ వితౌట్ మార్కింగ్ అండ్ వితౌట్ నోటిఫికేషన్ ఇది కరెక్ట్ కాదు. ఈ వర్క్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మిషన్ ఎంత తీసుకుంటారు, రోడ్డు కోసం ఎంత తీసుకుంటారు ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసి, మాకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసి ఇంత జాగా మీకు పోతుంది అని చెప్పి ఆ విషయాన్ని మాకు చక్కగా తెలియజేయాల్సినటువంటి అవసరం మీకున్నది కాబట్టి దాన్ని తెలియజేయాలని చెప్పి, దాని తర్వాతనే మాకు మళ్ళీ మార్కింగ్ కూడా చేయలేదు. ఇదివరకు మార్కింగ్ కూడా చేసి ఎక్కడి వరకు పోతుంది ఒక్కొక్క ఇల్లు అనేటువంటిది మార్కింగ్ చేసిన తర్వాతనే మీరు ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ వర్క్ నడిపించాలి అనేటువంటి యొక్క దాని గురించి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ పెద్దలకు అందరికీ విన్నవించుకుంటున్నాం. రాజన్న టెంపుల్ డెవలప్మెంట్ పేరు మీద డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పవర్ కోఆర్డినేషన్ నాడు 60 రూపీస్ నోటీస్ ఇచ్చడం జరుగుతుంది. అది స్టిల్ ఈ రోజు వరకు కూడా ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు పంపిస్తారు. దాదాపు ఒకరికి 34 ఫీట్లు, ఒకరికి 25 ఫీట్లు, 25 స్టెప్ బై స్టెప్ రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ వస్తాం. దాంతో దేవాలయం లోపలికి కలుపుకుంటామని చెప్తాం. కానీ అది మీకోసం ఇక్కడ ఎవరు అడ్డుపడడం లేదు. కానీ ఇప్పటికి కూడా ల్యాండ్ మార్కింగ్ ఎక్కడ, అసలు ఏ హౌస్ హోల్డర్ ఎంత వరకు పోతుంది, ఎంత స్పేస్ పోతుంది అని ఇక్కడ మార్కౌట్ ఇవ్వాలి. అసలు ల్యాండ్ యాక్విజిషన్ లేదు. ఆ 10 నోటీస్ అది లేకుండా వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం బాగుండదు. టెక్నికల్గా మా దగ్గర దమ్ముంది, ప్రభుత్వం దగ్గర మా ఇష్టం చేస్తూ ఉంటే కూడా పూర్తిగా పరిస్థితి లేదు. రకరకాల బిల్స్ ఉన్నాయి. నేను అడుగుదాను వస్తుందిగా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్, హైకోర్టు డైరెక్షన్స్ ఏం చెప్తున్నాయి? R&B శాఖ కూడా వాళ్ళకు నిజంగా సమాధానం లేదు. R&B డిపార్ట్మెంట్ రోడ్డు మీద ఉంటే మసీదులు కూడా కొడుతూ ఉన్నాయి, మా గుళ్ళు కూడా కొడుతూ ఉన్నాయి, చర్చిలు కూడా కొడుతూ ఉన్నాయి. అది గుళ్ళు పట్టుకొచ్చి కూడా ఎవరైనా జాగిరు అసలు ఇక్కడ ఓ రకంగా 35 ఎకర్స్ ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. ఆ డెవలప్మెంట్ చేసుకోకుండా ప్రజల్ని ఇన్ని రకాలుగా కష్టపెట్టినట్టయితే మరి గతంలో 9వ సంవత్సరం నిర్మించిన వాళ్ళ పూర్వీకులకు తెలియలేని వాళ్ళ